హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ టు శివ సత్యాస్ కిచెన్. ఈరోజు తోటకూర కర్రీ చూపించబోతున్నానండి. ఉల్లిపాయలు, టమాటాలు వేసి సింపుల్గా, ఎక్కువ కారం లేకుండా పెద్దవాళ్ళు, చిన్నపిల్లల కోసం కర్రీ చూపించబోతున్నాను. అయితే ముందుగా ఈ కర్రీ కోసం స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని పోపులు ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 మీడియం సైజు వైట్ ఆనియన్స్ని తీసుకుంటున్నానండి. ఇవైతే ఎక్కువ ఘాటు ఉండవు. మీరు నార్మల్ ఉల్లిపాయలను కూడా యూస్ చేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను టమాటాలని ఒక 3 మీడియం సైజ్ టమాటాలని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేశాను. ఇవి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే పచ్చిదనం పోయి మంచిగా వేగుతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూను సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకుని ఉల్లిపాయలు, టమాటాలు కొంచెం మెత్తబడే వరకు ఇలా కలుపుకుంటూ మరలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మూత పెట్టేసి మనం మగ్గనిచ్చుకుందాము. ఇది మగ్గేలోపు చిన్న మిక్సీ జార్లోకి ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/2 ఇంచ్ అల్లం ముక్కని తొక్క తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిరపకాయను కూడా ఇలాగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పేస్ట్ చేసుకోవాలండి. ఒకసారి ఇప్పుడు కూర చూసుకున్నట్లయితే మనకి మగ్గింది. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ను కూడా వేసేసుకొని కలుపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. మనం ఇక్కడ ఎటువంటి ఎండు కారం అంటే ఎర్రకారం వేయకుండా ఓన్లీ ఈ పచ్చిమిర్చి కారంతోనే కర్రీ చేస్తున్నాము. మీకు కారం కనుక కొంచెం ఎక్కువ కావాలనుకుంటే పచ్చిమిర్చిని ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే పెద్దవాళ్ళు, పిల్లల కోసం తయారు చేసుకునేటట్లు నేను చూపిస్తున్నాను, ఎక్కువ కారం లేకుండా. మనకి ఆనియన్స్, టమాటాస్ కూడా మగ్గిపోయండి. ఇప్పుడు ఇందులోకి 4 మీడియం సైజు తోటకూర కట్టల్ని చిన్నగా తరుక్కుని వాష్ చేసుకున్న తోటకూరని అయితే యాడ్ చేస్తున్నాను. తోటకూర కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కలిసేటట్లు ఇలా కలిపేసుకుని మరలా ఒక 4-5 నిమిషాలు మగ్గించుకోవాలి. 4-5 నిమిషాల తర్వాత చూస్తే మనకి ఇలా కొంచెం వాటర్ వచ్చినట్లు అయ్యింది కదా. సో మళ్ళీ ఒకసారి ఇలాగా కలిపేసుకోవాలండి. ఇందులోకి మనం వాటర్ అయితే ఏమీ యాడ్ చేయట్లేదు. ఆవిరికి పడిన వాటర్తోనే మనకి కూర అనేది మగ్గుతున్నదన్నమాట. ఇందులో పైన వాటర్ ఏమీ యాడ్ చేయనవసరం లేదండి. ఇప్పుడు ఇందులోకి కూరలోకి సరిపడా సాల్టు, అలాగే 1 టీ స్పూను గరం మసాలా యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా కలిసిపెట్టేట్లు కలిపేసుకోవడమే. ఇప్పుడు కూడా మళ్ళీ మూత పెట్టుకుని ఒక 4-5 నిమిషాలు మగ్గించుకుంటే మనకి కూర అనేది రెడీ అయిపోతుందండి. అంతే అండి, చాలా సింపుల్ కదా, చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. ఇంట్లో చిన్నపిల్లలకి, పెద్దవారికి పెట్టడానికి చాలా బాగుంటుందన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.